ఎప్పుడైనా చూడండి, అక్కా చెల్లెలు మధ్యన గొడవలనేవి వస్తే అవి ఎమ్మటే సర్దుకుంటాయి. ఎంత పెద్ద గొడవలైనా తొందరగానే సర్దుకుపోతారు. అదే అక్క తమ్ముడు లేకపోతే అన్నా చెల్లెళ్ళ మధ్యన వస్తే ఒక పట్టాన తీరవు. అవి తొందరగా సర్దుకోవు. ఏంటంటే అక్కడ ఈగో ప్రాబ్లం. నేను తగ్గాల, మా అక్క తగ్గచ్చు కదా, నేను చిన్నవాడిని కదా అని తమ్ముడు అనుకుంటాడు. అదే అన్నా చెల్లెలైతేనేమో నేను అన్నని కదా, తల్లి తండ్రి తర్వాత తనకి చూడాల్సింది నేనే కదా, ఆడపిల్ల కదా, తను తగ్గచ్చు కదా అని అనుకుంటారు. అలా అనుకోకుండా ఎవరు తగ్గితేనేమండి, అలా కాకుండా తగ్గి తన బంధాన్ని నిలబెట్టుకోవటం అనేది గొప్ప విషయం. అలా ఉండకుండా ఉంటే ఈ మధ్యలో మూడో వాళ్ళు అనేది చొరబడితే ఈ బంధాన్ని అనేది బలహీనం చేయటం చాలా తేలికవుతుంది. మీరు రక్త సంబంధం కాబట్టి ఎవరు తగ్గినా పర్వాలేదు. రక్త సంబంధాన్ని నిలబెట్టుకోవటం అనేది గొప్ప విషయం అండి. ఇది ఆలోచించి రక్త సంబంధాలు అనేవి కలుపుకుపోవాలి, కానీ కొట్లాటలు సర్దుకుపోకుండా తెగేదాకా లాక్కోకూడదు.